నమస్తే, నా పేరు వెస్లీ జాన్ శామ్యూల్. అందరూ కూడా జాన్సన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. నేను ఒక డైరెక్ట్ సెల్లింగ్ లీడర్ని. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఒక కంపెనీ లీడర్స్ అదేవిధంగా యాజమాన్యం అరెస్ట్ గురించినటువంటి విషయాన్ని మాట్లాడటానికి లైవ్ చేయడం జరుగుతుంది. హాయ్ అఖ్తర్ పాషా గారు, వీలైనంత ఈ యొక్క లైవ్ని షేర్ చేయండి. మ్యాక్సిమం ఈ లైవ్ అనేటువంటిది చాలా మందికి చేరే విధంగా మీరు ఇచ్చేయండి. దురదృష్టం ఏంటంటే, ఏ కంపెనీ మీద అయితే ఈ యొక్క అరెస్ట్ అనేటువంటిది జరిగిందో ఆ డిస్ట్రిబ్యూటర్స్లో నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా మంచి ఇన్కమ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇంతవరకు స్టిల్ నౌ వాళ్ళు సోషల్ మీడియాకు వచ్చి లేదంటే వాళ్ళకు తెలిసినటువంటి ప్లాట్ఫామ్స్లో వాళ్ళు సపోర్ట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ కూడా కనిపించకపోవటం చాలా దురదృష్టకరం. ఒకరిద్దరు ఎవరో మాట్లాడారు. సో మాట్లాడినటువంటి వాళ్ళు చాలా ధైర్యం చేశారు. చాలా వాళ్ళు నిజమైనటువంటి నెట్వర్క్ అభిమానులు, నెట్వర్కర్స్ అని చెప్పుకోవాలి. ఎవరైతే ఇన్కమ్ తీసుకుంటూ ఇంతవరకు మాట్లాడట్లేదో మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో చెడబుట్టినటువంటి చెడపురుగులుగా మేము ఇదవుతుంది. జరిగినటువంటిది మా కంపెనీ మీద కాకపోయినప్పటికీ నెట్వర్క్ అనేటువంటిది ఒకే కుటుంబం. నెట్వర్క్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అతను ఏ కంపెనీలో ఉన్నప్పటికైనా అతను గెలవాలి అనేటువంటిది నా యొక్క అభిమతం. సో ఎన్నో స్కిల్స్, ఎన్నో ఆశలు, ఎన్నో డ్రీమ్స్, ఎవరి మీద ఆధారపడకుండా స్కిల్స్ డ్రీమ్స్తోనే ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలనేటువంటి నైజాన్ని మనిషిలో పెంపొందించేటువంటి తత్వం డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో కొంతమంది మంచి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. కొంతమంది అర్థం పర్థం లేకుండా వాళ్ళకి ఏం అర్థం కాకుండా చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. సమాజంలో మిశ్రమ మనుషులు ఎలాగైతే ఉంటారో అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్లో కూడా మిశ్రమమైనటువంటి వ్యక్తులు ఉండటం అనేటువంటిది ఉంటుంది. నిన్న సిపి సజ్జనార్ సార్ మరి మాట్లాడినటువంటి వ్యక్తులు సార్ యొక్క పేరు తీసుకోలేదు. నో ప్రాబ్లం. మన యొక్క అభిప్రాయాలను అడగటంలో అది తప్పేం కాదు, ఇదేం దేశద్రోహం కాదు. సిపి సజ్జనార్ సార్ మాట్లాడినప్పుడు ఒక కంపెనీ అరెస్ట్ చేశారు, మంచిది. ఆ కంపెనీలో ఒకవేళ తప్పులు ఉండి ఆ కంపెనీలో ఫ్రాడ్స్ కనుక జరుగుండి ఆ కంపెనీలో లిటరల్గా ఏమైనా ఇబ్బందులు జరుగుంటే, ఫ్రాడ్ జరుగుంటే ఆ కంపెనీని మీరు పట్టుకోవటంలో ఏమాత్రం తప్పులేదు. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడాను ఈ విధంగానే ఉంటాయి, మిమ్మల్ని అందరినీ బకరాలు చేస్తారు అనేటువంటి మాటను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ మాటలు సజ్జనార్ సార్ మీ యొక్క స్థాయికి అసలు ఏమాత్రం తగినటువంటి మాటలు కావు. ఒక డైరెక్ట్ సెల్లింగ్లో ఈ రోజుకి చెత్త కంపెనీలు చాలా వరకు వస్తున్నాయి. కానీ చాలా వరకు అరికట్టబడుతున్నాయి అని అంటే కేవలం మీరే. దానికి తప్పకుండా డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి మేమందరం కూడా హ్యాట్సాప్ చెప్తాం. చాలా వరకు కంపెనీలు ఆగిపోయినాయి, చిల్లర బొల్లర్గా వచ్చేటువంటి కంపెనీలు ఆగిపోయాయని అంటే కేవలం ఒకే ఒక్క మనిషి వల్ల, అది సజ్జనార్ సార్ వల్ల. కానీ మరి ఈ క్రమంలో ఈరోజు ఏం జరుగుతుందనంటే మంచి కంపెనీల మీద మీ యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా పడుతుంది. చెడ్డ కంపెనీలు విచ్చలవిడిగా తన వ్యాపారాన్ని చేసుకోవడానికి మీ చర్యలు దోహదపడుతున్నాయని చెప్పేసి ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నేను ఉండేది ఖమ్మంలో. ఒకవేళ ఇది మీ వరకు చేరి ఒకవేళ మీరు కనుక ఒక చిన్న మెసేజ్ కానీ చిన్న కాల్ చేస్తే నేను మీ దగ్గరకు వచ్చేసి ఇది మీకు చాలామంది వివరించారు.
మరి నాకు తెలీదు, నేను అనుకుంటున్నాను మీకు ఏదో పర్సనల్ గెడ్జ్ అనేటువంటిది ఉందని నేను అనుకుంటున్నానండి. ఈ మాటలు మాట్లాడడానికి కూడా నేను చాలా ధైర్యం చేస్తున్నా. రేపు ఏం జరిగినా కానీ ఫేస్ చేయడానికి సిద్ధపడి నేను ఇది చేయడం జరుగుతుంది. సో మంచి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ యొక్క మాటల ప్రభావం అనేటువంటిది వీటి మీదే పడుతుంది. చెడ్డ కంపెనీలు యథావిధిగా విచ్చలవిడిగా చక్కగా జరిగిపోతున్నాయి. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది అలా జరిగిపోతానే ఉండింది. రైట్. సో నిన్న మీరు మాట్లాడినటువంటి మాట, ఒక ప్రోడక్ట్ తీసుకొని ఆ ప్రోడక్ట్ని పట్టుకొని మీరు ఈ ప్రోడక్ట్ వాడితే పిల్లలు పుడతారట, ఏ డైరెక్ట్ సెల్లర్ ఒరిజినల్గా ఏ డైరెక్ట్ సెల్లర్లో ఆ విధంగా చెప్పడండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఎవరు? అనిల్ ఎవరు? నాని. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, 1 minute. నేను లైవ్ చేస్తున్నా, నీకు బోర్ కొడుతుంది అనుకుంటే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్. సో డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ మీరు పట్టుకొని ఇది పెడితే పిల్లలు పుడతారట, ఇది వాడితే అంటే ఎక్సర్సైజ్ చేయక్కర్లేదట, బరువు తగ్గిపోతారట అనేటువంటిది మీరు వాడినటువంటి ఆ వ్యంగ్యపు భాష అనేటువంటిది ప్రతి డైరెక్ట్ సెల్లర్గా నేను ఖండిస్తున్నా. అది చాలా మీ స్థాయిని తగ్గించే విధంగా ఉంది. అంత వ్యంగ్యమైనటువంటి నవ్వు ఒక ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్ యొక్క ఆత్మాభిమానాన్ని మీరు దెబ్బతీశారు. డైరెక్ట్ సెల్లర్ అంటే మీరు ఏమనుకుంటున్నారు నాకైతే తెలియదు, కానీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులు కనుక తలుచుకుంటే ప్రభుత్వం మారిపోతుంది. అంతమంది డైరెక్ట్ సెల్లర్స్ ఉన్నారు. డైరెక్ట్ సెల్లింగ్ గొప్పతనం అనేటువంటిది ఇప్పుడు భారతదేశం అంతా కూడాను తెలుసుకుంటా ఉన్నారు, తెలుస్తూ ఉంది, దశ దిశలో వ్యాపిస్తూ ఉంది. అటువంటి డైరెక్ట్ సెల్లింగ్ మొత్తాన్ని ఉద్దేశించి మీరు పర్టికులర్గా ఆ యొక్క ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ వెనకాల ఉన్నటువంటి, ఒకవేళ ఆ ప్రోడక్ట్ మీద మీకు నమ్మకం లేకపోతే ఆ ప్రోడక్ట్ కి సర్టిఫికెట్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి ఏదైతే ఆయుష్ ప్రీమియం సర్టిఫికెట్ ఏదైతే ఉందో ఆ ఆయుష్ ప్రీమియం సర్టిఫికెటే ఫ్రాడ్ అని చెప్పవలసి ఉండే. మీరు ప్రభుత్వమే తప్పు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఆయుష్ ప్రీమియం సర్టిఫికెట్ అనేటువంటిది ఫ్రాడ్ అనేటువంటిది చెప్తే బాగుండేది. లేదనంటే పర్టికులర్ ప్రోడక్ట్ ఈ సర్టిఫికెట్ కలిగి ఉన్నప్పటికీ పలాంది చేస్తుంది. ఎందుకంటే మీరు మీడియాలో ఈ బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కదా. అటువంటప్పుడు మీరేంటనంటే ఏదైతే పర్టికులర్ ఏదైతే ఉందో అది చెప్పడం అనేటువంటిది మానేసి కేవలం ఈ రోజు మీ యొక్క అది మీరు నిజంగా బయట పెట్టుకున్నట్టే అయింది. నేనేమంటున్నానంటే మీకు దానికి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ని సర్టిఫికేట్స్ అనేటువంటిది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉంటాయి. బయట ఏ కంపెనీకి అన్ని సర్టిఫికేట్స్ ఉండవు. లేకపోయినా కానీ మీ వ్యవస్థలకు సంబంధం లేదు. వాళ్ళు 2300 రెట్లకు పైన ఎంఆర్పి రేట్ను పెంచి అమ్ముతున్నారని న్యూస్ మీడియాలో వచ్చినా కానీ మీ యంత్రాంగాలు వ్యవస్థలు వాళ్ళని ఎందుకు చూసి చూడకుండా వదిలిపెడతాయో మాకైతే అర్థం కాని విషయం. ప్రాపర్ నాలెడ్జ్, గంటల కొద్ది కూర్చొని నాలెడ్జ్ తీసి ఎనాలిసిస్ చేసి దాన్ని సామాన్యుడికి గంటల కొద్ది వెచ్చించి అర్థమయ్యేటట్టుగా చెప్పేటువంటి ఒక డైరెక్ట్ సెల్లర్ మీద మీరు చూపిస్తున్నటువంటి ఈ యొక్క విచక్షణ లేనటువంటి దీన్ని ఎట్లా మేము అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. మీ యొక్క స్థాయికి, మీరున్నటువంటి స్థానానికి మేము గౌరవించి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి చాలా గౌరవంగా మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇది మా యొక్క బాధను వ్యక్తపరచడం, ప్రతి ఒక్క డైరెక్ట్ సెల్లర్
ఇప్పటికీ ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను, ఎవరైతే లైవ్ చూస్తున్నారో, ఎంతమందికి అయితే ఈ లైవ్ అందుతుందో ప్రతి ఒక్కరు కూడా తీసి మాట్లాడండి, మన వాయిస్ని వినిపించండి. ఎంతో మంది దీని మీద లబ్ధి పొందుతున్నారు, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది, ఎంతో మంది స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేస్తుంది. ఎంతో మంది 10,000, 15,000, 20,000, 25,000 సంపాదిస్తూ వాళ్ళకున్నటువంటి కోట్ల రూపాయలు సంపాదించగలిగినటువంటి స్కిల్స్ కలిగి 25,000, 30,000 రూపాయలకు వాళ్ళ యొక్క టైంను తాకట్టు పెడుతున్నటువంటి వ్యక్తులకు జ్ఞానోదయం కలగజేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీకు, మీ శక్తియుక్తులకు సరైనటువంటి ఇండస్ట్రీ అని వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు డెవలప్ అయ్యేలాగా చేస్తున్నటువంటి ఒకే ఒక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ప్రభుత్వం కన్నా కూడాను పేదరిక నిర్మూలనకు ఎక్కువగా పనిచేస్తున్నటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఏ ప్రభుత్వం కూడా పనిచేయట్లేదు డైరెక్ట్ సెల్లింగ్ పనిచేసినంత స్వచ్ఛందంగా డైరెక్ట్ సెల్లింగ్ పనిచేసినటువంటి నిబద్ధతతో. ఒక ప్రక్కన నరేంద్ర మోడీ గారు స్పీచ్ ఇస్తారు, మిత్రో డైరెక్ట్ సెల్లింగ్ మంచిది, ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించలేవు. కేసీఆర్ గారు చెప్తారు డైరెక్ట్ సెల్లింగ్ మంచిది, ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి, మీరు డైరెక్ట్ సెల్లింగ్ వెళ్ళండి అని. వాళ్ళెవరు రమ్మంటారు, మీరు తలుపు చాటు నుంచి టక్కున పట్టుకుంటారు. మీకంటూ ఒక కోఆర్డినేషన్ అనేటువంటిది ఉంటుందా, ఉండదా? 23 పేజీల డైరెక్ట్ సెల్లింగ్ కోసం నిబంధనలు ఏర్పాటు చేయబడిన 23 పేజీల్లో ఒక్క నిబంధన పాటించకపోయినా ఆ యొక్క కంపెనీని మీరు అరెస్ట్ చేయడంలో, ఆ యొక్క కంపెనీని మీరు కట్టడం చేయడంలో, లాక్ చేయడంలో ఏమాత్రం ఇది లేదు. మీరు అలా చేస్తేనే ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది బతుకుతుంది, నలుగురికి ఆదాయాన్ని కల్పించగలుగుతుంది, 10 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల ఎంతో మందికి ఫుడ్ పోతుంది, ఎంతో మంది ఆత్మక్షోభకు గురవుతున్నారు, ఎంతో మంది వాళ్ళ మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. ఏం చేయాలి ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ లో అనేటువంటిది. కాబట్టి మీరు ఏవైతే మీ కార్యక్రమాలు చేస్తున్నారో ఫస్ట్ ఈ గుట్కాలు అమ్ముకుంటూ గుట్కాలు తినటం మంచిది కాదు, ఇటువంటి చర్యలు కాకుండా మీరు డైరెక్ట్ సెల్లింగ్కి ఏవైతే సర్టిఫికెట్స్ వచ్చాయో ఆయుష్ ప్రీమియం సర్టిఫికెట్, ఆయుష్ ప్రీమియం సర్టిఫికెట్ని బంద్ చేయండి. ఏదైతే కోషర్ సర్టిఫికెట్ ఉందో ఆఫ్ చేయండి. క్లినికల్లీ టెస్టెడ్ సర్టిఫికెట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఇవ్వకుండా ఆపేసేయండి. సో వాళ్ళు ఇవ్వకుండా ఉంటే మేము చెప్పలేము. జిఎంపీ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో దాన్ని ఆపేసేయండి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే సర్టిఫికెట్ ఉందో అది ఫ్రాడ్ అని తెలిసేసేయండి. అలా చేస్తే ఏ సర్టిఫికెట్లు ఉండవు, మేము ప్రింట్ వేయలేము, సో మేము చెప్పలేము. సో మిత్రులారా, ఎవరైతే ఉన్నారో భావ స్వేచ్ఛ ప్రకటన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి పవిత్రమైనటువంటి విధానంలో డబ్బు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. భావ స్వేచ్ఛ ప్రకటన హక్కు ప్రతి ఒక్కరికి సమానంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కంపెనీలకు అతీతంగా మాట్లాడాలని మీకు చేతులెత్తి నమస్కారం చెప్తా ఉన్నా. చేతులెత్తి మీకు పాదాభివందనం చేసుకుంటా నేను చెప్తా ఉన్నా, అయ్యా మీరు చిన్న కంపెనీలో చేస్తున్నా, పెద్ద కంపెనీలో చేస్తున్నా, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ చేస్తున్నారంటే యు ఆర్ ది జెన్యూన్ పర్సన్. సో కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడాలి. నేను కొన్ని ఏళ్లగా ఇగోండి వీళ్ళ యొక్క పేరు చూపించడం నాకు ఇష్టం లేదు, వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మా అమ్మగారిని చూపించినటువంటి హాస్పిటల్ ఫైల్స్ పెద్ద అద్దె ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఆమెకు మందులు వాడించి ఆమె నిద్రావస్థలోకి, స్తుప్తావస్థలోకి పోయింది. అంటే బ్రతికున్నటువంటి శవంలాగా తయారైనటువంటి మా అమ్మను మళ్ళీ బయటకు తీసుకొచ్చింది అంటే ఈ సోకాల్డ్ డాక్టర్లు ఇచ్చినటువంటి మందులు కాదు, ఈ సోకాల్డ్ వ్యవస్థలో ఇది ఉన్నటువంటి మందులు కాదు, కేవలం డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిని వాడటం ద్వారా ఎప్పుడూ ఒక జీవోత్సవంలాగా తయారు చేయటం, మానసికమైనటువంటి సమస్యతో బియ్యం వేరి
బియ్యం అడబోసి రాళ్లను వండేటువంటి పరిస్థితిలోకి వెళ్ళినటువంటి మానసిక ఇబ్బందికి గురవుతున్నటువంటి నా తల్లిని కేవలం ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి మందుల ద్వారా బాగు చేయగలిగాను. ఇవాళకి 17 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో, నేను సుమారుగా 14 సంవత్సరాల నుంచి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మెడిసిన్ ద్వారా ఒక టాబ్లెట్ లేకుండా తగ్గించగలిగాను. ఈ రోజుకి మీరు వస్తే బియ్యం పడేసి రాళ్లను వండగలిగినట్టు నా తల్లి మీకు కావాల్సిన బిర్యానీ వండగలిగినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉందనంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మెడిసిన్ వల్ల. అటువంటిది ఏమాత్రం ముందు వెనక తెలియకుండా వ్యంగ్యంగా నవ్వుతూ మీరు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్ అంతా కూడా ఫ్రాడ్. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ లో ఫ్రాడ్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు. పర్టికులర్ గా ఈ కంపెనీ ఈ ప్రొడక్ట్ ఈ సర్టిఫికెట్ దొంగతనంగా తీసుకొచ్చి ముద్రించి ఫ్రాడ్ చేస్తున్నారు మిమ్మల్ని అనేటువంటిది మీరు చెప్పుంటే అది ఎంతో బాగుండేది. ఇంతకు ముందు మీరు చేసినటువంటి పనులకు గర్వపడుతున్నటువంటి మాకు మీ యొక్క గౌరవం అని మీ మీద మాకున్నటువంటి గౌరవం రెట్టింపయ్యేది. ఇవాళ ఒక్క మాటతో ఎక్కడ ఉన్నటువంటి మీరు మా మనసుల్ని గాయపరుస్తూ చాలా వరకు ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. ఇలా మాట్లాడటం కూడా మీకున్నటువంటి అధికారాన్ని బట్టి కాదు, మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి. సో డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గలం విప్పాలి, మాట్లాడాలి, పదే పదే దీని మీద ఇచ్చేయాలి. 4 రోజులు అవుతుంది ఈ రోజుకి అరెస్ట్ మీరు చేసి, ఏం పట్టుకున్నారో చెప్పకుండా ఈ ప్రొడక్ట్ అది దీని వెనకాల ఉంది, మీ యొక్క పర్సనల్ అభిప్రాయాలు అనేటువంటిది మీడియా ముఖంగా గొప్ప వ్యవస్థను బ్లేమ్ చేయడానికి వాడుతున్నారు అనేటువంటిది నేను అంటున్నటువంటి మాట. ఒక మంచి వ్యవస్థను మీ పర్సనల్ అభిప్రాయాలు ఏమైనా ఉండొచ్చు, మీ జీవితంలో ఏం జరిగిందో మీ యొక్క పర్సనల్ అనుభవాలు ఏంటో అవి మీకు సంబంధించినవి మాత్రమే. వాటిని మనసులో పెట్టుకొని ఆ అభిప్రాయాలను స్థిరపరచుకొని వాటిని ముద్ర వేసుకొని ప్రతి ఒక్క కంపెనీ చెడ్డ కంపెనీ అని మీరు మాట్లాడటం అనేటువంటిది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం, చాలా అనైతికం. మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్లో చాలా వరకు కూడా ఆ వ్యంగ్యం ఏంటి అసలు? ఆ వ్యంగ్యం ఏంటి? మీ స్థాయికి, మీరున్నటువంటి స్థాయికి, మీరు సాధించినటువంటి విజయాలకు అసలు అంత నాలెడ్జ్ లేకుండా ఏదైతే మా దగ్గరికి డైరెక్ట్ సెల్లింగ్ లో మామూలుగా వచ్చి ఈ మీడియాలో వచ్చేటువంటి మీడియా మాటలు నమ్ముతున్నటువంటి మీడియా చేస్తున్నటువంటి మిత్రులకు నేను ఒకటి విన్నవించుకుంటున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ వల్ల మీడియాకు అనా పైసా లాభం లేదు. సంతూర్ సబ్బు ఖచ్చితంగా యాడ్ ఇవ్వాల్సిందే, సర్ఫ్ ఎక్సెల్ ఖచ్చితంగా యాడ్ ఇవ్వాల్సిందే. వాళ్లకు వాళ్ళ వల్ల లాభం ఉంది కాబట్టి వాళ్ళు దాంట్లో పిచ్చి మందులు ఉన్నాయని చెప్పేది వాళ్ళే, హానికరమైనటువంటి మందులు ఉన్నాయని చెప్పేది వాళ్ళే. మళ్ళీ ఇది వాడండి అని చెప్పేసి ఎవరో హీరోయిన్నో సుబ్బమ్మనో ఎంకైనో తీసుకొచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది వాళ్ళే. సో వీళ్ళు 2 నాలుకలతో మాట్లాడటం అనేటువంటిది వీళ్ళకు మాత్రమే చెందింది. సో కాబట్టి అటువంటి వాళ్ళ మాటలు మీరే నమ్మవలసినటువంటి అవసరం లేదు. మంచి చెప్తే తీసుకోవచ్చు, కానీ ఏదైతే వాళ్ళు పట్టుకుంటారో రేపొద్దున్న అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఎందుకంటే వాడు అదే దాంట్లో వచ్చేసి మీకు ఈ యాడ్ ఇస్తాం అనగానే వీడు రేపు దాని గురించి చెప్పడం మానేస్తాడు, అయిపోయింది. డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది ఎంత మంచి వ్యవస్థ! అన్ని యూనివర్సిటీలు తీసుకొచ్చి దాన్ని విద్యా వ్యవస్థలో MBAలో చేర్చి ఒక ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ దాన్ని తీసుకొని ఒక సిలబస్ లో దాన్ని భాగం చేసినప్పుడు సిలబస్ లో దీన్ని భాగం చేసినటువంటి యూనివర్సిటీలను బంద్ చేయించండి. ప్రధానమంత్రి గారితో చెప్పండి డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది మంచిది కాదండి, మీరు ఆ విధంగా ఎలా చెప్తారని ఫస్ట్ ఆయన పోయి అరెస్ట్ చేయండి. లేదంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా పేపర్లలో స్టేట్మెంట్స్ ఇచ్చింది. రాబోయే తరాలలో డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది రాజ్యం వెళ్తుంది, కొంతమందికి ఉపాధి కల్పిస్తుంది, ప్రభుత్వాలు చేయలేని పని డైరెక్ట్ సెల్లింగ్ చేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చింది ఈ ప్రభుత్వాలే కదా. వాళ్ళు ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళని అరెస్ట్ చేయండి. లేదంటే ఏదైతే కంపెనీ ఫ్రాడ్ చేస్తుందో, ఏదైతే కంపెనీ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటుందో, సర్టిఫికెట్లు లేకుండా లేదా ఫ్రాడ్ సర్టిఫికెట్లు తీసుకొని ఫ్రాడ్ ప్రామిసెస్ చేసి ఏదైతే కంపెనీ నష్టం చేకూరుస్తుందో ఆ దాన్ని అరెస్ట్ చేయండి. అది చేయకుండా మీరు ఒక్కరిని అరెస్ట్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకే కట్ట కట్టేసి మీరు ఫ్రాడ్ అని అంటే అది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను సిపి సార్ని. ఇంత కట్ట కట్టుకొని ఇన్ని కట్టల మందులు వాడినా ఏమాత్రం తగ్గల.
ఇన్ని కట్టలు, ఇవన్నీ మీకు శాంపిల్గా చూస్తున్నా. ఇంకా అటక మీద పెట్టినటువంటి బోలుగొచ్చులు ఉన్నాయి. కట్ట ఇంత కట్టలు ఒక 4-5 ఉంటాయి. సంవత్సరాలు, ఏళ్ళకేళ్ళు మందులు వాడితే కిడ్నీలు పోతున్నాయి. పొట్ట ఊపిరం మందులు వాడితే కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి. ఊపిరితిత్తులకు మందులు వాడితే పలాంది వస్తుంది. హైపోథైరాయిడ్కి వాడితే హైపర్ థైరాయిడ్ వస్తుంది. హైపర్ థైరాయిడ్ వాడితే కనుక ఈ థైరాయిడ్ వస్తుంది. లైఫ్ స్టైల్ డిజార్డర్లు అన్నిటికీ కూడా కారణం అలోపతిక్ మందులే అనేటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళే ఇస్తున్నారో ఈ పేపర్లో మేము చదువుతున్నాం. మేమేమాత్రం అనట్లా. మరి వాళ్ళని ఏం చేస్తున్నారు? ఏమీ చేయరు. ఎందుకంటే ప్రభుత్వాలు కట్టలు ముడతాయి. ఎవరికైతే ఏవైతే అందాలు ఉన్నాయో వాళ్ళందరికీ అందుతాయి. కానీ ఎవరి గురించి ఎవరు ఏం మాట్లాడరు. కానీ స్వచ్ఛంగా తీసుకునే రూపాయికి ముందే ట్యాక్స్ కట్టేటువంటి డైరెక్ట్ సెల్లర్ మాత్రం మీకు అలవకగా దొరికారు. ఇండివిజువల్ గా పోరాడుతున్నారు. ఎవరిని ఏం చేసినా కానీ వాడు ఒక్కడే ఉంటాడు కాబట్టి ఎవడు ఎవండని, ఎవరికి ఏం జరిగినా కానీ మిగతా వాళ్ళు ఎవరు రారని. ఏంటి సార్ ఇది? ఏం వ్యవస్థ అండి ఇది? ఒక పక్క కరోనా వచ్చి మొత్తం పోతుంది, మీకు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉపాధి బాగా ఉంటుంది అని చెప్పేసేమో నరేంద్ర మోడీ గారు చెప్తారు. ఒక పక్క మీరేమో ఇవేవి నమ్మొద్దని చెప్తారు. ముందు మీ ఇద్దరు కూర్చుంటే బాగుంటుంది. మీరిద్దరు కూర్చొని ఒక అభిప్రాయానికి వచ్చి, అయ్యా నరేంద్ర మోడీ గారు మీకు తెలియట్లేదు, అవేర్నెస్ కల్పిస్తా, నేను మీరైనా కల్పించినా లేదంటే ఆయన మీకు కల్పించినా ఇద్దరు కలిపి ఒక మాట చెప్తే బాగుంటుంది. దేశానికి ప్రధానేమో మీరేమో ఈ బాబు అన్ని ప్రైవేట్ పరం చేస్తాను, మీకు గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగాలు కల్పించడం అనేటువంటిది కష్టం, 2 కోట్ల ఉద్యోగాలు కల్పించడం కాదు 2 కోట్ల ఉద్యోగాలు పీకేశాం, అలాంటి పరిస్థితి వచ్చింది కరోనా నేపథ్యంలో అని ఆయన చెప్తారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఏమాత్రం ఆశ పెట్టుకోకండి, అటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు ఇప్పుడు కల్పించుకోలేవు, బడ్జెట్ ఏం లేదు, డైరెక్ట్ సెల్లింగ్ లో మంచి అవకాశాలు నోటితో వాళ్ళు చెప్తున్నారు. మీరేమో వచ్చేసి పట్టుకోవటం వల్ల వాళ్ళ తప్పుంటే వాళ్ళు పట్టుకోండి, కానీ డైరెక్ట్ సెల్లింగ్ మొత్తమే తప్పు అనేటువంటిది మీ అవగాహన రాహిత్యమే అవుతుంది. మీరు యువత వాళ్ళని బ్లేమ్ చేయడానికి మీరు కావలసుకొని అన్నట్టుగానే ఈ యొక్క విధానం ఉంది అని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ యొక్క మందులకి ఇంత మందులు వాడినటువంటి నాలాంటి వాళ్ళు, అదే విధంగా ఎంతో మంది తగ్గించుకున్నటువంటి వాళ్ళు మీకు 100ల కొద్ది మందులను మేము చూపించగలుగుతాం. నేను 7 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో అంతఃకరణ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను. ఒకవేళ మీరు అలాంటి పనిచేసే వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీరుంటే కనుక స్వచ్ఛందంగా వచ్చి అరెస్ట్ అవడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీకు నమస్కారం చేసి తెలియజేస్తున్నాను. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. 100ల మంది బాగుపడి వాళ్ళ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ నుంచి తగ్గిపోయి ఎంతో మంది డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది మంచిది, దీంట్లో ప్రొడక్ట్ అనేటువంటిది జెన్యున్ గా బయట యాడ్స్ పైన బోర్డ్స్ లో, తర్వాత షాప్ కి బోర్డ్స్ లో పెద్ద స్క్రోలింగ్స్ తో, పెద్ద యాడ్స్ తోని, పెద్ద యాడ్స్ తోని వాళ్ళని మైండ్ గేమ్ ఆడుతూ ఈ సబ్బే మంచిది, ఈ ప్రొడక్ట్ మంచిది, ఈ సబ్బే మంచిది, అలా గేమ్ ఆడుతూ డైరెక్ట్ సెల్లింగ్ ఏం చేయదు. సర్టిఫికెట్లు చెప్తుంది, దాని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏముందో చెప్తుంది, ఆ యొక్క జబ్బు ఎందుకు సంక్రమించిందో చెప్తుంది, దానికి ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుందో చెప్తుంది. కానీ మీరు కూర్చోబెట్టి మీడియాను ముందేసుకొని వ్యంగ్యంగా మాట్లాడినట్టు మేము చెప్పమండి, మేము బాధ్యతగా చెప్తామండి. మేము ఎలా చెప్తామంటే ఇది వాడండి, దీనివల్ల ఈ సమస్య వచ్చి ఉండొచ్చు, దీంట్లో ఇన్ని రకాల పళ్ళు ఉన్నాయి, సహజ సిద్ధమైనటువంటి తిండికి దూరమై మనకి ఏళ్ళు గడిచింది, ఇగో సహజ సిద్ధమైనటువంటి ఉండటం వల్ల మీ డిజార్డర్ ఆర్డర్లోకి వస్తుంది, మీ యొక్క శరీరమే మిమ్మల్ని బాగు చేసుకునేటువంటి విధంగా ఇది సహకరిస్తుందని చెప్తామండి. అంతేగాని మీరు ఇది వాడండి పుట్టుకొని పిల్లలు పుడతారు అలా చెప్పమండి. మా ట్రైనింగ్స్లో మీరు ఒకవేళ కూర్చుంటే ఓపిక చేసి ఎంత మంచి ట్రైనింగ్ ఇస్తున్నాము, ట్రైనింగ్లో ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నాము అనేటువంటిది మీకు తెలుస్తుందండి. మీ యొక్క పర్సనల్ ఒపీనియన్స్ పెట్టుకొని మాట్లాడితే అది తెలియదండి. అదేవిధంగా మీరు వాడితే ఎక్సర్సైజ్ చేయకుండా బరువు తగ్గిపోతుంది, ఏది ఒక్క వీడియో ఎక్కడైనా ఉందండి? సోషల్ మీడియాలో బోలు వచ్చిన మంది వీడియోస్ పెడతారు, ఎక్కడైనా మీకు ఏం అవసరం లేదు, మీరు అలా నిద్రపోండి, ఇలా తగ్గిపోతారు, ఈ మందు వాడితే ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏ కంపెనీ వాళ్ళని చెప్పారండి? ఎవరు చెప్పలేదండి. మీరు అంటారండి,
ఎందుకంటే మీరు చెప్పేటువంటివన్నీ కూడా ప్రజలు నమ్ముతారండి. మీరు చెప్పేటువంటివి కూడా డైరెక్ట్ లైవ్ టెలికాస్ట్ అయిపోద్దండి. మిమ్మల్ని అడిగి ఎవరో అడగలేరండి. ఎందుకంటే మీ అధికారం అండి, ఎవరు చెప్పరండి. సో ఒకరోజు కాకపోతే ఒకరోజు మిమ్మల్ని అడిగేటువంటి వాళ్ళు వస్తారండి, మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందండి. సో పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఇవాళ వీటి మీద దాడులు చేయటమే పనిగా పెట్టుకున్నటువంటి సిపి సార్ కానీ దయచేసి డైరెక్ట్ సెల్లింగ్ మీద మీకు చెబుతున్నారు మీ పక్క నుండి, మీకు నాలెడ్జ్ ఇస్తున్నారు మీ పక్క నుండి, లేదు వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు, గుండు నువ్వు వచ్చి చెప్పురా అంటే నేను కూడా వచ్చి నా బాధ కూడా నేను చెప్తానండి. అప్పటికి మీకు కాదనంటే లైవ్ పెట్టండి, నాలాంటి వాళ్ళని పిలిచండి, నాలాంటి ఒక నలుగురిని పిలిచండి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి గట్టిగా చెప్పేటువంటి నలుగురు పిలిచి ఆ లైవ్ ప్రోగ్రామ్ అనేటువంటిది మీరు పెట్టినట్టయితే మా ఘోష కూడా వాళ్ళు వింటారు. మీ అంత వ్యాస్ట్ గా మా పబ్లిసిటీ వెళ్ళదు కాబట్టి, మీరు మాట్లాడేది ప్రజలు నమ్ముతారు కాబట్టి, మీకు ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ మీద అనుమానాలు ఏవైతే ఉన్నాయో మేము డైరెక్ట్ సెల్లింగ్ మీద మీ అనుమానాలు నివృత్తి చేయలేకపోతే, వీళ్ళు నా యొక్క అనుమానాలు నివృత్తి చేయలేకపోయారు, డైరెక్ట్ సెల్లింగ్ ఫ్రాడ్ అని మేము ఉండగానే మా ముందే మీరు వాళ్ళకి చెప్పండి. కానీ స్వచ్ఛమైనటువంటి అందరికీ ఇన్కమ్ ఇవ్వగలిగినటువంటి చాలా మంది వేల కొద్ది ఆ యొక్క లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని బాగు చేయగలిగినటువంటి ఈ ఇండస్ట్రీ మీద చాలా తేలిగ్గా వ్యంగ్యంగా మీరు మాట్లాడటం మా మనసు నొచ్చుకుంది సిపి సార్. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దయచేసి అందరినీ ఒక తాటికి అంటకట్టకండి, దయచేసి అంటకట్టకండి. డైరెక్ట్ సెల్లింగ్ లో మంచి ప్రొడక్ట్ ఇవ్వగలిగినటువంటి కంపెనీలు ఉన్నాయి, మంచి ప్రొడక్ట్ ఇవ్వగలిగినటువంటి కంపెనీలు ఉన్నాయి, మంచి ప్రొడక్ట్ ఇస్తున్నటువంటి కంపెనీలు ఉన్నాయండి. మంచి ప్రొడక్ట్ ఇస్తున్నటువంటి కంపెనీలు ముమ్మాటికి ఉన్నాయి, మన భారతదేశంలో ఉన్నాయి, భారతీయ కంపెనీలు ఉన్నాయి. వాటిని వాడి చాలా మంది లాభం పొందారు. మీరు అవగాహన లేని వాళ్ళకు అవగాహన కల్పించేటువంటి స్థాయిలో ఉన్నారు. మీరు ఒక్క మాట మాట్లాడితే లక్షల మంది వింటారు. ఆ మాటను దయచేసి ఇలాగా ఒక మంచి విషయాన్ని కప్పివేసేదానికి వాడకండి. దయచేసి ఒక మంచి విషయాన్ని మీరు ప్రమోట్ చేయకపోయారు. ఆత్మాభిమానంతో మేము సంపాదించుకుంటున్నాం, ఆత్మాభిమానంతో మేము జాబ్ సాటిస్ఫాక్షన్ చూసుకునేటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారు అని అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఉంటారు. ప్రపంచంలో మేధావులందరూ ఇవన్నీ మీకు తెలియనివి కావండి, నేనైతే అనుకోవట్లేదు మీకు తెలియనివి కావని. మీరు అన్ని చూసుంటారు. బట్ పర్సనల్లీ ఐ బిలీవ్ యూ హ్యావ్ ఏ పర్సనల్ గెడ్జ్. నేను అనుకుంటున్నాను, అది నా యొక్క అభిప్రాయం. మీరు పర్సనల్ గా మీకెక్కడో ఏదో జరిగి ఉండాలి, లేదనంటే ఏదో ఇదై ఉండాలి. బట్ మేమైతే దీని మీద పోరాటానికి మేము ఎంత దూరం అయినా కానీ పోరాటానికి ఉన్నాం. ఈ వ్యవస్థ మంచిది కాదని చెప్పండి, కాదని ముఖ్యమంత్రులు చెప్పమనండి, కాదని ఏదైతే సిలబస్ లో ఒక భాగంగా చేసినటువంటి యూనివర్సిటీలు ఉన్నాయో వాటిని కూడా చెప్పండి, కాదని చెప్పండి. ఈ సిలబస్ లో నుంచి డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి దాన్ని తీసేయండి. లేదు ఇది మంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఇది మంచి డైరెక్ట్ సెల్లింగ్ విధానము, ఇది మంచి డైరెక్ట్ సెల్లింగ్ విధానం కాదని చెప్పండి. అంతేగాని ఏది మంచిది కాదన్నట్టుగా వ్యంగ్యంగా మీరు మాట్లాడితే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. సో లీగల్ గా కూడా మాకేమన్నా అవకాశాలు ఉన్నాయా, మేము వాటిని కూడా పరిశీలించుకుంటాం. సో భారత రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కులను కూడా మేము ఉపయోగించుకుంటాం. డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడాను నేను విన్నవించుకుంటున్నాను, మీరు ఎవరైనా ముందు పడితే మీ వెనకాల మేము ఉన్నాం. ఒకవేళ ఏమైనా కేసులు అవుతాయి, వాటి మీద మాకు ఇబ్బంది అవుతుందని అంటే ఆ కేసులు బనాయించుకోవడానికి, ఆ కేసుల్లో ముందుండటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు మీ వంతు సపోర్ట్ అనేటువంటిది మాకు తెలియజేయండి. ఖమ్మం, తెలంగాణ, సహకార్ నగర్ 151523 మా ఇంటి నెంబర్. కాబట్టి ఇది నా ఫోన్ నెంబర్ అండి. నా ఫోన్ నెంబర్ 9603868283. ఈ యొక్క ఫోన్ నెంబర్ తప్పకుండా మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నప్పటికీ మ్యాటర్ కాదండి. మనందరం కూడా ఒక రూఫ్ కింద ఉన్న ఒక ఇండస్ట్రీ మనది. దీంట్లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ యజమానులకో లేకపోతే కంపెనీలకో తేడా పడితే ఇంత పడుతుందండి. ఈ స్టేట్ లో ఒక్క దాంట్లోనే ప్రాబ్లం అవుతుంది, వేరే స్టేట్ లో ఎక్కడ ప్రాబ్లం లేదండి. వాళ్ళకి తేడా పడేది ఇంతండి. కానీ ఈ స్టేట్ లో తెలుగు రాష్ట్రాల్లో ఉండి చేస్తున్నటువంటి మనకు మాత్రము ఇది తీరని అన్యాయం జరుగుతుంది. మనందరం కలిసి వెళ్ళి కలుద్దాం, మాట్లాడదాం, అప్లికేషన్ పెడదాం, ప్లాన్ చెప్దాం, ప్రొడక్ట్ చెప్దాం.
అయ్యా పోలీస్ మిత్రులు, అయ్యా సిపి సార్, మీ ఇంట్లో ఒకవేళ షుగర్ కానీ లేదనంటే ఆస్తమా కానీ లేదంటే పలాని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయే, అవన్నీ కూడా వాటికి ఒకవేళ మీరు అలోపతిక్ మెడిసిన్ వాడుతున్నట్లయితే అవే వాళ్లకు ఈ దీర్ఘకాలిక రోగాలుగా మారటానికి గల కారణం. మీరు గనక మాకు అవకాశం ఇస్తే, మీరు మాకు ప్రోడక్ట్ వాడేటువంటి అవకాశం ఇస్తే, మీ ఇంట్లో వాడించి తగ్గించి మేము చూపిస్తాం, మీ ఇంట్లో వాడించి మేము చూపిస్తాం. అప్పటికైనా మీరు మమ్మల్ని నమ్మండి. మీరు వాడేటువంటి ప్రోడక్ట్ మేము ఉచితంగానే ఇస్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ వాళ్ళకి ఏదన్నా వాడితే అయితే అప్పటిదాకా మీరు మమ్మల్ని మా ఇంట్లో ఉంచుతారో, లేకపోతే ఒక సెల్ ఖాళీగా ఉంటే ఆ సెల్లో వేసి ఉంచుతారో ఉంచండి. మీ ఇండ్లలో పక్షవాతాలు ఒకవేళ ఉంటే గనక వాటిని ఈ యొక్క దాన్ని తగ్గించవండి. అవి తగ్గటానికి పరోక్షంగా సహకరిస్తాయి. ఇవి సహకరించడం వల్ల బాడీ తన పని తాను చేసుకుంటూ తగ్గించగలుగుతుందండి. ఆయుర్వేదం అంటే జీవన విజ్ఞాన శాస్త్రం అండి. జీవితాన్ని పనికొచ్చే శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని ఆయుర్వేదం అంటారు. జీవన విజ్ఞాన శాస్త్రము. ఇది సైన్స్ లేకుండా పనిచేయదండి. సైన్స్ అనేటువంటిది పుట్టిందే అసలు దీంట్లో నుంచి పుట్టిందండి ఆయుర్వేదము. సమదోష సమాగ్నిచ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనస్వస్థ ఇత్యాభిధీయతే. అంటే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటే గాని నీ శరీరం నీదే బాగు చేసుకోగలుగుతుంది అనేటువంటి దాన్ని మొట్టమొదట ప్రతిపాదించింది ఆయుర్వేదం అండి. అటువంటి ఆయుర్వేద మందుల్ని అధునాతనమైనటువంటి సైన్స్ తో మేళవించి ఎంతో ఎఫెక్టివ్ గా మందుల్ని గనక ప్రొడ్యూస్ చేస్తూ దానికి GARS జనరల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సేఫ్ అనేటువంటి సర్టిఫికెట్లు తీసుకొని, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికెట్ తీసుకొని, క్లినికల్లీ టెస్టెడ్ సర్టిఫికెట్ తీసుకొని, పేటెంట్ హక్కులు పొంది, తర్వాత భారత ప్రభుత్వం ప్రెస్టీజియస్ గా భావించి వచ్చేటువంటి ఆయుష్ ప్రీమియం సర్టిఫికెట్ తీసుకొని, యూరోపియన్ ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో అవి తీసుకొని, MHRA సర్టిఫికేషన్స్ తీసుకొని, ఇవన్నీ సర్టిఫికెట్ తీసుకొని బ్యాగ్ పట్టుకొని ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి అతనికి అర్థమయ్యే విధంగా చెప్పి ప్రోడక్ట్ని ఇచ్చి అతనికి వారం ఎంత బెనిఫిట్ అవుతుంది అనేటువంటి ఫాలోఅప్ చేసేటువంటి వ్యవస్థ అండి. 5 నిమిషాలు ఎక్కడో డబ్బులు కట్టొస్తే ఆ డబ్బు మళ్ళీ 5 నిమిషాలు కూడా టైం లేకుండా ఏంటి చెప్పు అని వినుకుంటూనే అర్థం చేసుకోకుండా మందులు రాసేటువంటి వ్యవస్థలో మేము లేవండి. ఒక రకమైనటువంటి బాధ కలుగుతా ఉంది మీ మాటలు. సో ఎవరైతే లైవ్ చూస్తున్నారో, ఎవరైతే రాత్రి నిన్న జరిగినటువంటి మీడియా చూసేసి ఇదంతా ఫ్రాడ్ అని ఇదైపోయారో, దయచేసి మీకు ఒక సవినీయంగా వివరిస్తూ ఉన్నాం. మాకు డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి మాకు సిపి గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటి సత్తా ఉంది, అంత నాలెడ్జ్ ఉంది. కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డాక్టర్స్ కూడా, ఆయుర్వేదిక్ డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ కూడా అక్కడ ఉండి, అరే ఒక డాక్టర్ కి ఒక డ్రగ్ గురించి చెప్పేటప్పుడు, ఒక డాక్టర్ కి ఒక పారాసిటమాల్ గురించి కానీ, ఒక డాట్ గురించి కానీ, ఒక ఎరిథ్రోమైసిన్ గురించి కానీ, ఏ దాని గురించి కానీ చెప్పేటప్పుడు వాళ్లకు ఆ డ్రగ్గు వలన వచ్చేటువంటి 96 దుష్పరిణామాలు చెప్పిన తర్వాత 4 లాభాలు చెప్తున్నారు. ఒక కస్టమర్ అల్లోపతిలో ఒక టాబ్లెట్ తీసుకుంటున్నాడు అని అంటే 4 లాభాల కోసం 96 దుష్పరిణామాలను, సైడ్ ఎఫెక్ట్లు భరించాల్సినటువంటి వ్యవస్థను పరోక్షంగా మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని హరిస్తా ఉన్నారు. మీరు డైరెక్ట్ సెల్లింగ్ ని కించపరుస్తూ, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి అసోసియేట్స్ ని, వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తూ ఒక దొంగను ప్రోత్సహిస్తున్నారు. మీరు కావలసుకొని కావచ్చు, కాకపోవచ్చు, పరోక్షంగా మీరు ఆ పని చేస్తా ఉన్నారు. దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీ మీద మాకున్నటువంటి అభిమానం, రకరకాల సందర్భాల్లో మీరు తీసుకున్నటువంటి యాక్షన్స్, ఒక సమాజంలో మీలాంటి పోలీస్ ఆఫీసర్ ఉండాలి అని, సజ్జనర్ సార్ మీలాంటి పోలీస్ ఆఫీసర్ ఉండాలని, ఇటువంటి వాడు ఒక్కడున్నందుకు నిజంగా చాలా మందికి భయం పుడుతుంది అనేటువంటి అభిమానం మాకు ఉండింది. డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా చెత్త కంపెనీలు వస్తానే ఉన్నాయి, కానీ మీరు లేకపోతే ఇంకా చాలా వచ్చాయి. కానీ మీ యొక్క కాన్సన్ట్రేషన్ అటువంటిది. ఈ రోజు నిన్న మొన్న 4-5 కంపెనీలు పుట్టాయి.
మీరు వారిని అరెస్ట్ చేసినటువంటి, కానీ అవి ప్యూర్ మనీ సర్క్యులేషన్. కానీ దురదృష్టవశాత్తు మీ దృష్టి వాటి మీదకి పోవట్లేదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. దురదృష్టవశాత్తు మీ దృష్టి ఎంత మాత్రం వాటి మీదకి పోవట్లేదు. ప్యూర్ మనీ సర్క్యులేషన్. ఎస్, మేము కంప్లైంట్ ఇస్తామండి. మీరు ఒక నెంబర్ మాకు ఇవ్వండి, మీ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వండి, మేము ఇస్తామండి. మేము కంప్లైంట్లు ఇస్తాం. అటువంటి కంపెనీల మీద మేమే కంప్లైంట్ ఇస్తాం. వాటి మీద చర్యలు తీసుకోండి. మంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఏవైతే సిలబస్ లో యూనివర్సిటీలు పేరు కన్నా అన్నా యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఢిల్లీ యూనివర్సిటీ ఏదైతే ఉందో, కేరళ అత్యధిక విద్యాశాతం అనేటువంటి 93% విద్యాశాతం ఉన్నటువంటి కేరళ యూనివర్సిటీలో ప్రవేశపెట్టినటువంటి సిలబస్ లో ఉన్నటువంటి దాన్ని కానివ్వండి, ఇవేవైతే సిలబస్ ప్రకారంగా, అదేవిధంగా భారత ప్రభుత్వం గైడ్ లైన్స్ ఏవైతే ఇచ్చిందో, నియమావళి ఇచ్చిందో, ఆ 23 పేజీల నియమావళిలో ఉన్నటువంటి విధంగా నడుచుకున్నటువంటి ప్రతి కంపెనీని మీరు మూసేయండి. నడుచుకున్నటువంటి కంపెనీని మీరు ప్రోత్సహించకపోయినా పర్వాలేదు. పరోక్షంగా వాటికి నష్టం చేకూర్చేటువంటి పనులు మాత్రం దయచేసి మీరు ఆలోచిస్తారని చెప్పేసి మీకు ప్రాధాన్యపడుతున్నాం. చాలా దుఃఖంతో, వినయంతో మేము ప్రాధాన్యపడుతున్నాం. లేదంటారా, మీరు ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ ఏవైతే ఆయుష్ ప్రీమియం సర్టిఫికెట్ ఇచ్చినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసేయండి. ఎవరైతే గవర్నమెంట్ ముఖ్యులు దీని మీద మాట్లాడారో, మంత్రులు కానీ, లేదంటే ముఖ్యమంత్రులు కానీ, లేదంటే ప్రధానమంత్రి కానీ, వాళ్ళని ముందు అరెస్ట్ చేయండి. వాళ్ళని అరెస్ట్ చేయండి. అందరం మానేసి కూర్చుంటాం. మీరు మంచి ప్రభుత్వానికి ఏదైనా ఒక ఐడియా ఇచ్చేసి మా అందరికీ కూడా మంచి ఇది కల్పించండి. ఏమండి, 1 కోటి రూపాయలు సంపాదించగలిగినటువంటి వ్యక్తి వాడు విద్యా వ్యవస్థ ద్వారా, ఈ సమాజం ద్వారా ఒక గవర్నమెంట్ ఉద్యోగం దొరికితే చాలు అనేటువంటి పరిస్థితికి వాడు దిగజారిపోయాడండి. అటువంటి వ్యక్తిని మళ్ళీ మేము తీసుకొచ్చి, ఒరే నాయన, నువ్వు అక్కడ ఉండాల్సినటువంటి కాడుదురా, నువ్వు బావిలో ఉండటం వల్ల తుమ్మింగళం లాంటి నువ్వు 4 మీటర్ల ఈదగలుగుతున్నావు, సముద్రం లాంటి వ్యవస్థ ఉంది, నువ్వు నీ సామర్థ్యం కొద్ది ఈదొచ్చు, నీ శక్తికి తగినట్టుగా నువ్వు ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అనేటువంటి అవగాహన కల్పిస్తున్నావు సార్. అంతే సార్ మేము చేసేటువంటి. ఇది తప్పైతే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయండి సార్. ఎంతో మంది అండి, వాళ్ళకున్నటువంటి స్కిల్స్, వాళ్ళకున్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ మీ పోలీస్ వ్యవస్థలో చాలా మందికి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళకి అవకాశాలు దొరకట్లేదు కదా సార్, ప్రభుత్వాలు కల్పించట్లేదు కదా. మంచి అవకాశం ఉంది, ట్యాక్స్ కడుతున్నాం, ఏదైతే మధ్యవర్తులకు పోతుందో ఆ రూపాయే ఇక్కడ వస్తుంది. కానీ నేను పని చేసినంత వస్తుంది, నేను ఎక్కువగా చేస్తే నాకు ఎక్కువగా వస్తుంది. ఆ ఒక్క వ్యవస్థ నమ్మినందుకు ఇవాళ ఏళ్ల తరబడి అవమానాలు, చిత్కారాలు మేము భరించవలసి వస్తుంది సార్. ఎంత మాట్లాడాలనిపిస్తుంది ఆ యొక్క బాధ వల్ల అండి. మోరోవర్ ఏంటంటే అండి, ఎవరో ఒక వ్యక్తి మీద మాట్లాడాలంటే ఎన్నో మాటలు వస్తాయండి. అభిమానించేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా మాట్లాడటం, మేము అభిమానించేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా మాట్లాడటం, ఎట్లా స్పందించాలో కూడా మాకు అర్థం కావట్లేదండి. ఏ రకంగా స్పందించాలో కూడా మాకు అర్థం కావట్లేదు. లీగాలిటీస్ ఎలా ఉన్నా, చట్టం ఏమనుకున్నా, కానీ మీరు చేసినటువంటి ఎన్కౌంటర్లో మేమందరం కూడానండి డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం నెత్తిన పెట్టుకున్నాం. ఏమైనా కావచ్చు, కానీ చీడ పురుగులకు భయం ఉండాలి అని అంటే మీలాగా చేయాలి. మీలాగా ఒక వ్యక్తి ముందుండాలి. ఆ తర్వాత లైవ్ల్లో మీరు చేసే దాని గురించి డిబేట్లు పెట్టి తప్పొప్పులు వాళ్ళు మాట్లాడుతుంటే, భగవంతుడా ఏ విధంగానైనా సరే సజ్జనార్ సార్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఒకవేళ సజ్జనార్ సార్కే కనుక ఇబ్బంది జరిగితే ఇటువంటి మూకలు రెచ్చిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని మేమండి బాధపడింది. సామాన్యుల కన్నా డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న వాళ్ళండి మాట్లాడింది. మీ గురించి గొప్పగా మెసేజ్లు స్ప్రెడ్ చేసుకున్నామే మేమండి మెసేజ్లు స్ప్రెడ్ చేసుకుంది మేమండి, స్వీట్లు పంచుకుంది మేమండి. మీరు ఎంత ధైర్యం చేశారనేటువంటిది, చట్టపరంగా మీకు ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయో తెలిసి మీరు అంత ధైర్యం చేశారు అనేటువంటి దాన్ని ప్రజలకు అవగాహన కల్పించింది మేమండి. అంతో ఎంతో మేమే మైకులు పెట్టి చెప్పకపోవచ్చు, కానీ మీరు అలా మాట్లాడటం, మీరంత వ్యంగ్యంగా మాట్లాడటం అనేటువంటిది మేము చాలా ఇబ్బంది పడలేకపోతున్నామండి. మోర్ ఓవర్ ఆ యొక్క కంపెనీ అరెస్ట్ ఏదైతే చేశారో 99% నాకు తెలిసినంత వరకు జెన్యూన్ అండి. నేను ఆ కంపెనీ చేయకపోతున్నప్పటికీ సాటి యొక్క
డైరెక్ట్ సెల్లర్గా నేను నా యొక్క సపోర్ట్ అనేటువంటిది ఇండస్ వివా కంపెనీ మిత్రులకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే ఇండస్ వివా చేస్తున్నారో, ఎవరైతే చేస్తున్నారో, మీరు మంచి ఇండస్ట్రీలో ఉన్నారు. మనం మన శత్రువులం కాదండి. ఏ కంపెనీ మన స్వభావాలకు నచ్చితే ఆ కంపెనీ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఒక తాటి మీద దీన్ని న్యాయపరంగా మనం పోరాడదాం. ఇటువంటిది ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. ఇటువంటి దాన్ని ఎదుర్కోవడానికి ఏంటనంటే చట్టపరంగా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొని మనం ముందుకెళ్దాం. ఎవరైతే దీన్ని సానుభూతి పరులు ఉన్నారో, ఎవరైతే ఇది మంచి వ్యవస్థను నమ్ముతున్నారో, కస్టమర్లలో కూడా అయ్యా అమ్మ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం, మీరు ఒకవేళ ఈ ప్రోడక్ట్ వల్ల మంచి తీసుకొని ఉంటే, లాభం తీసుకొని ఉంటే సోషల్ మీడియా ద్వారా మీరు దయచేసి మీ యొక్క జరిగినటువంటి మంచిని దయచేసి మీరు బయటికి చెప్పండి. మీరు చెప్తే అది మాకు సపోర్ట్ అవుతుంది. మంచిగా తీసుకున్నటువంటి వాళ్ళే, మంచిని తీసుకున్నటువంటి వాళ్ళేనండి. సమాజంలో ఒక పెప్పర్ పౌడర్ మంచి దొరకట్లేదండి, ఒక పసుపు మంచి దొరకట్లేదు, ఒక కారం మంచి దొరకట్లేదు. అరే వందల కోట్లు నష్టం, వాళ్ళ ఆరోగ్యాన్ని అమాంతం హరించేటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్లకు గురి చేసేటువంటి ఏ ఒక్క దాని మీద ఏ ఒక్కరూ మాట్లాడట్లేదు. ఏదో చేస్తున్నాం, 14,000 కోట్ల లీటర్ల పాలు తయారవుతుంది అంటే 100 కోట్ల పాలు అనేటువంటిది అమ్మబడుతుంది. తయారయ్యేది 14 కోట్ల లీటర్లు అయితే అమ్మేది 100 కోట్ల. ఇది నా భారతం, ఇది జరుగుతుంది. మరి 90 కోట్ల లీటర్ల పాలు అనేటువంటిది ఉత్తగా ఎక్కడ తయారవుతున్నాయో, ఎవరు తయారు చేస్తున్నారో తెలియదే. ఆ వ్యవస్థ మీద ఎవరండి పోరాడుతున్నారు? ఎంతమందినండి అరెస్ట్ చేయగలుగుతున్నారు? పుడుతున్నటువంటి వాళ్ళు పుడుతూనే ఉన్నాయి. యూరియాలు కలిపి ఎక్కడో ఒకరిని అరెస్ట్ చేస్తారు. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో అవగాహన కల్పిస్తూ, వాళ్ళతో ఉంటూ, కస్టమర్ని ఫాలో అప్ చేస్తూ, ఒక న్యాచురల్, ఒక సహజ సిద్ధమైనటువంటి దాని వెనకాల ఉన్నటువంటి వాడికి అర్థం కాని సైన్స్ని అర్థం చేసుకొని వాడికి అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి మమ్మల్ని మాత్రం తోలనాడుతారు, వ్యంగ్యంగా మాట్లాడతారు. మా డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడాను మీరు చెప్పినట్టుగా ఏదో లావు తగ్గిపోతారు, ఇలా జరిగిపోద్ది, మ్యాజిక్ అయిపోద్ది అనేటువంటి విధంగా మా డిస్ట్రిబ్యూటర్లు ఎక్కడ చెప్పరండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అని అంటే వాళ్ళని మేము చెప్పుకుంటాం. అలా చెప్పకూడదు ఇలాగని మేము ట్రైనింగ్లు పెట్టుకుంటున్నామండి. మేము ట్రైనింగ్లో అవగాహన కల్పిస్తాం. మేము బకరాలు చేయటానికి లేవండి. బకరాలు అవుతున్నటువంటి వాళ్ళకి అవగాహన కల్పించేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మమ్మల్ని మీరు బకరాలు అంటున్నారు. ఏ బండ కొట్టుకోవాలి రాయి. కన్సల్టేషన్ ఫీజు, ఆ తర్వాత టెస్టులు. ఆ డాక్టర్ గారికి అర్థమైనా కానీ ఆయన టెస్టులు రాయాలి, తప్పదు. ఎందుకంటే ఆయనకున్నటువంటి పరిస్థితులు అటువంటివి. ఆ తర్వాత మందులు, ఆ తర్వాత మళ్ళీ వస్తారు. డాక్టర్ గారు ఈ పేషెంట్ చెప్పేటువంటిది వినేటువంటి టైమే ఉండదు. 96% దుష్పరిణామాలను అనుభవించాలి ఈ 4 లాభాల కోసం అని తెలిసిన డాక్టర్ గారు ఆ మందులే రాస్తారు. అటువంటి బకరాలను చేసేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి దీంట్లో డైరెక్ట్ సెల్లర్స్గా మేమేం చేస్తున్నామంటే అన్నిటికీ ఇగో మీరు మీ ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారే యాంటీబయాటిక్స్ వాడొద్దు అనేటువంటిది, ఇదిగోండి యాంటీబయాటిక్స్ వాడకూడదు. యాంటీబయాటిక్స్ వాడటం ద్వారా చాలా రకాలైనటువంటి రోగాలు సంక్రమిస్తాయి. మనం రోగాలను నియంత్రించేటువంటి శక్తిని కోల్పోతాము అని నిపుణులు, పరిశోధకులు చెప్పి పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చిన విచ్చలవిడిగా డాక్టర్లు అందరూ కూడా ఈ యాంటీబయాటిక్స్ రాసి మనుషుల్ని బకరాలను చేస్తుంటేనండి మేమండి అవగాహన కల్పిస్తున్నాం. బకరాలు అవ్వకండి, ఆ మందులు మీ కిడ్నీలకు హాని చేస్తాయి, అది కూడా కెమికలే, వాటిని నియంత్రణలతో వాడాలనేటువంటిది నూతనమైనటువంటి పరిశోధనలు చెబుతున్నాయి అనేటువంటిది మేమండి అవగాహన కల్పిస్తున్నాం. మీరు మమ్మల్ని బకరాలంటే ఎలాగండి? అది మీ అవగాహన రాహిత్యం అండి. మిమ్మల్ని ఎవరు, మీ అధికారాన్ని చూసి ఎవరు అనలేకపోవచ్చండి. కానీ బాధపడుతున్నటువంటి, గాయపడ్డటువంటి నేను మాత్రం అలా ఉండలేనండి. మీకు అధికారం ఉంటే అరెస్ట్ చేసుకోవచ్చండి. మీరు అరెస్ట్ చేసినంత మాత్రాన ఒక అబద్ధం నిజం, నిజం అబద్ధం కాదండి. రైట్?
సో కాబట్టి ఇటువంటి బకరాలు అవుతున్నటువంటి వాళ్ళను తీసుకొచ్చి అవగాహన కల్పించి గంటల కొద్ది సమయాన్ని ఊరికే పుణ్యానికి డబ్బులు తీసుకోవట్లేదండి మేము. అక్కడ బకరాలను చేస్తున్నటువంటి వాళ్ళు, బకరాలు అవుతున్నటువంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మీరు ఈ విధంగా సహజ సిద్ధమైనటువంటి కొంతకాలం తీసుకోవడం ద్వారా లైఫ్ లాంగ్ మీరు బీపీలకు మందులు వాడాల్సినటువంటి అవసరం లేదండి. షుగర్లను మీరు తగ్గించుకోవచ్చండి, నియంత్రణలో ఉంచుకోవచ్చండి, దానికి కొంత ఆహారపు నియమాలు పాటించాలండి అనేటువంటి అవగాహన కల్పించి బకరాలను మనుషులుగా చేస్తున్నాం. మీరేమో ప్రెస్ మీట్ పెట్టి మేము బకరాలు చేస్తున్నాం అంటున్నారు. ఎలాగండి? ఎలాగైతే ఎక్కడుందండి న్యాయం? ఎందుకండి మీరు ఇలా చేస్తున్నారు? మమ్మల్ని నేరుగా కలిసి మా బాధ మీరు లైవ్లో పెట్టండి. ఇదిగోండి ఈ గుండు మీద ఇలా మాట్లాడుతున్నాడు, వీడు మాట్లాడే దాంట్లో నిజం లేదు, లైవ్లో నాతో మాట్లాడించి పెట్టించండి. మీకు ఇంకా మంచి, మీరు మాట్లాడేదానికి మీకు బలం వస్తుంది. మేము కూడా మానేసి కూర్చుంటాం. ఇంకా మాతో పాటు మాట్లాడేటువంటి కొందరు మిత్రులు మాట్లాడుతున్నారు, మా నలుగురు పిలవండి. మీకు గౌరవించమైన పర్లేదు, మీరు చైర్లో కూర్చోండి, మేము కింద కూర్చుంటాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ వాయిస్ వినిపించండి, మా వాయిస్ కూడా వినిపించే అవకాశం మాకు ఇవ్వండి. డైరెక్ట్ సెల్లింగ్ గొప్పతనం ఏంటో మీకు యావత్ తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పేటువంటి దమ్ము మా దగ్గర ఉందండి. దమ్ము మా దగ్గర ఉంది. లేదు మా ఫేస్బుక్లో మీతో పాటు జరిగేటువంటి ఆ డిస్కషన్ లైవ్ పెట్టేటువంటి చేయండి. 2 గంటల సమయం వేయండి చాలు, 2 గంటల సమయం వేయండి చాలు. మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డైరెక్ట్ సెల్లింగ్ మంచిదని ఖచ్చితంగా ఒప్పిస్తాం. కొన్ని కంపెనీలలో వాళ్ళు గట్టిగా మాట్లాడలేకపోవచ్చండి. ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితులను బట్టో, లేకపోతే జరిగే వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేయటం బట్టో. కానీ డైరెక్ట్ సెల్లర్ ఎటువంటి తప్పు చేయడండి, అవకాశమే లేదు. లీగల్గా ఎవరో ఎక్కడో ఒక చిన్న మాట పొరపాటు ఎక్కడో జరగకూడదు, 100-1 దాన్ని బట్టి ఈ వ్యవస్థని మొత్తం మీరు బ్లేమ్ చేసేటువంటి విధంగా, కించపరిచేటువంటి విధంగా మీరు మాట్లాడడం అనేటువంటిది తప్పండి. ఇవాళ మేము ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఇవాళ మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తే ఒక మంచి జాబ్ తీసుకోగలడు. ఒక మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తిని ఒక గవర్నమెంట్ కూలింగ్ చేశారు, లేదంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూలింగ్ చేశారు, లేకపోతే ఒక పెద్ద హాస్పిటల్లో కూలింగ్ చేశారు. ఒక కూలీని చేయటానికి ఉపయోగపడింది ఆ వ్యవస్థ. కూలీలుగా ఉంటున్నటువంటి వ్యక్తుల్ని ఎంటర్ప్రీనర్స్గా చేసింది ఈ యొక్క వ్యవస్థ. అదే తప్ప, అది నేరమా? అదే తప్ప అయితే ఇక అప్పుడు అరెస్టులు చేయండి. ఇక స్వచ్ఛందంగా మేము కూడా వచ్చి అరెస్ట్ అయిపోయి లోపలే కూర్చుంటాం. అరే, ఒక ప్రైవేట్ టీచరు అతను కూరగాయలు అమ్ముకుంటున్నాడండి. ఎడ్యుకేట్ చేయడానికి మేము వెళ్తే ఎడ్యుకేట్ అవ్వడానికి సిద్ధంగా లేడు ఒక టీచర్. అంతగా పట్టించారు. బంక ఉద్యోగం అంతగా పట్టించారు. ఓరే నాయన, ఇదొక్కటే కాదు, మనం ఏదైనా కానీ మనం చేసుకోవటం గౌరవమే. లేదు, నేను చేస్తేనేమో 4 పాఠాలు చెప్పుకుంటా, లేకపోతే తాడేసుకుంటా, ఫ్యాన్ ఉంది మా ఇంట్లో, తాడుంది ఊరేసుకుంటా. ఇదండి ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇప్పటి వరకు నేర్పించింది. ఇదండి వాళ్ళు నేర్చుకున్నది. ఇదండి వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పించేటువంటిది. కూరగాయలు అమ్ముకుంటున్నారండి ఆత్మాభిమానం చంపుకొని. ఇన్కమ్ ఎంతమంది లేకుండా ఇబ్బంది పడుతున్నారో తెలుసా? చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కానీ లాక్డౌన్లో కూడా ఇన్కమ్ తీసుకోగలిగి ఇన్కమ్ ఇచ్చినటువంటి వ్యవస్థ డైరెక్ట్ సెల్లింగ్ అండి. దీని గురించి గొప్పతనం మీరు తెలుసుకొని మీ నోటి ద్వారా మీరు చెప్పాలండి. ఎందుకంటే ఒక మంచి వ్యవస్థను మీ నోటి మాటల ద్వారా బ్లేమ్ చేశారు కదండి, వ్యంగ్యంగా మాట్లాడారు కదండి, తోలనాడారు కదండి. మేము వస్తామంటున్నామండి స్వచ్ఛందంగా. మేము వచ్చి మా బాధ మేము చెప్తాం. మమ్మల్ని లైవ్ పెట్టండి, మా చెప్పండి, మా గోడు వెళ్ళబుచ్చుకోనివ్వండి. సో మిత్రులారా, ఎంత మాట్లాడినా కానీ మీకు ఒకటే చెప్తున్నాను, లైవ్ చూస్తున్నటువంటి వ్యక్తులకు ఏమాత్రం ధైర్యం కోల్పోకండి. భారత ప్రభుత్వం 23 పేజీలతో ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తున్నటువంటి ప్రతి కంపెనీ కూడా చట్టబద్ధమైనటువంటి కంపెనీయే. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్దాం. మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. మీ వెనకాల మేమున్నాం. కేసులు ఏమన్నా అయితే
కేసులు ఏమన్నా పెట్టగలిగితే వాళ్ళు పెడతానంటే వాళ్ళు అసలు మన ఇంటి దగ్గర రావాల్సిన అక్కర్లా, మనమే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం. మీకందరికి ముందుగా మేము ఉన్నాం. మీరు ఏ కంపెనీకి సంబంధించిన వారైనా సరే, మీ కంపెనీ ఎథికల్ కంపెనీ అయితే మాత్రమే, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా జరుగుతున్నటువంటి కంపెనీ అయితే మాత్రమే. నెక్స్ట్, ఏదైతే ఇవాళ పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణం మనం చూస్తున్నాం, నిత్యావసర వస్తువులు అనేటువంటిది మన సంపాదనకు 10 రెట్లు పెరిగిపోయినాయి. ఓకే, సో ఉన్నటువంటి బలహీనతను ఈ యొక్క సామాన్యుడు బతకలేని విధంగా ఆ యొక్క ధరలు పెంచి పడేశారు. ఒక పెట్రోల్ ధర పెరిగిందనంటే, డీజిల్ ధర పెరిగిందంటే, ఆ డీజిల్ వాహనం మోసుకొచ్చేటువంటి కూరగాయల ధర పెరుగుతుంది, పాల ధర పెరుగుతుంది, మందుల ధర పెరుగుతుంది, మందుల ధర పెరుగుతుంది, ప్రతి ఒక్క దాని ధర పెరుగుతుంది. మీ యొక్క సంపాదన అనేటువంటిది పెరిచేటువంటి ఐడియాలు, ఆలోచనలు, దమ్ము ఈ యొక్క ప్రభుత్వాల దగ్గర లేదు, ప్రభుత్వ వ్యవస్థల దగ్గర లేదు, ఈ యొక్క మాట్లాడుతున్న సోకాల్డ్ వాళ్ళ దగ్గర కూడా లేదండి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ దగ్గర మాత్రమే ఉంది. దాన్ని మేము లిటరల్ గా నిరూపించి తీరుతాం. మాకు అవకాశం కల్పిస్తే మా వాయిస్ కూడా లైవ్ పెట్టి మీరు మాట్లాడుతున్నప్పుడు మైక్ వదిలేసి, మేము మాట్లాడుతున్నప్పుడు మైక్ అణచివేసి, అలా కాదండి. మీకు కనుక స్వచ్ఛమైనటువంటి మనసు మీకుంటే, ఒకవేళ ఇది మంచి వ్యవస్థ అయితే గనక, మేము గనక దీన్ని ప్రోత్సహిస్తాం అనేటువంటి మంచి మనసు కనుక మీకుంటే, మా వాయిస్ వినిపించేటువంటి అవకాశం ఇవ్వండి. మీరు ఒక్క మాట మాట్లాడితే 101 మీడియా ఛానల్స్ అక్కడ పెట్టేసి, మీ మూతుల్లో మైకులు పెట్టేసి గట్టిగా వినిపించేసాయి. ఇగో మేము లైవ్ పెడితే 10 మంది, 14 మంది, 15 మంది. కాబట్టి మీరుండాలి. మీరుంటే ఏంటంటే మా వాయిస్ కూడా మంచి పబ్లిసిటీ వస్తుంది. మీరుండి మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి, మీరు మమ్మల్ని అక్కడ తీసుకెళ్లి మాతో మాట్లాడిస్తే గనక మంచి పబ్లిసిటీ వస్తుంది. దయచేసి ఆ పని త్వరగా చేయండి. మా వాయిస్ అనేటువంటిది వినిపించనివ్వండి. తప్పుంటే మేము కూడా మానేస్తాం. మేము గంజాయి అమ్మట్లేదు, సాయరాయి అమ్మట్లేదు. అది నాశనం, అది ఆరోగ్యాలు పాడైపోతుంది అన్నప్పుడు ఆ గుట్కా బ్యాన్ చేయటం మంచి పనా? లేదంటే ఇంత పెద్ద బొమ్మ క్యాన్సర్ వస్తుంది అనేటువంటిది చెప్పి దాన్ని ప్రమోట్ చేయటం మంచి పనా? ఏం చేస్తున్నారో అర్థం కాకుండా చేసేటువంటి పరిస్థితుల్లో, అధికారులకు లోబడి పనిచేసేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. మేము అడిగితే అది మీకు అసలు సరైనటువంటి సమాధానం కూడా రాదు. మందు, అనారోగ్యం, అటువంటి మందు, దాని గురించి ఎంత ఈ లైవ్ పెట్టేటువంటి పరిస్థితి లేదండి. ఇలా లైవ్ పెట్టి చెప్పేటువంటి పరిస్థితి లేదండి. సమాజాన్ని బాగు చేసేటువంటి మందులకి మంచి చేయకపోయారు, పాడు చేసే దాని గురించి మీరు ఎప్పుడైనా లైవ్ పెట్టారో మీరు అఫీషియల్స్ అని అంటే అది లేదండి. కానీ మంచి చేసేటువంటి వాటిని మాత్రం మేము ముందుండి ఎడ్యుకేషన్ తీసుకొని ఎడ్యుకేట్ చేస్తూ మేము ముందుకెళ్తుంటే, మీరు అవమానపరిచేటువంటి విధంగా, తోలనాడే విధంగా, కించపరిచేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది చాలా తప్పండి. ఇండియాలో అతిపెద్ద రిలీజియన్ డైరెక్ట్ సెల్లింగ్ రిలీజియన్ అండి. ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి పని చేయలేదు. ఏ లీడర్స్ కూడా అది తీసుకోలేదు. ఇక నుంచి డైరెక్ట్ సెల్లింగ్ దాంతో పాటు డైరెక్ట్ సెల్లర్స్ అందరూ కూడా ఒక తాటి మీద, కంపెనీలు వేరు కావచ్చు, మన స్వభావాన్ని బట్టి, మన యొక్క ఇష్టాన్ని బట్టి కంపెనీలు మనం ఏదైనా చేసేటువంటి ఇది మనకుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇండస్ట్రీ మొత్తం ఒకటే. డైరెక్ట్ సెల్లర్లుగా మనం ఒక స్టాండ్ తీసుకొని మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికి ముందెవరైనా ఉంటే వారి వెనకాల ఉండటానికి నేను రెడీగా ఉన్నాను, వాళ్ళకి సపోర్ట్గా. ఎవరు ముందు లేకపోతే నేను ముందుండటానికి రెడీగా ఉన్నాను. మీ సపోర్ట్ నాకు అవసరం అని నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కాలర్ ఇలా పెట్టుకొని ధైర్యంగా మీరు చేసేటువంటి పని చాలా మంచి పని. బకరాలను సిపి సజ్జనార్ సార్ చెప్పినట్టుగా మనం బకరాలను చేయట్లేదు, బకరాలను ఎడ్యుకేట్ చేస్తున్నాం. భారత ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ తప్పని సిపి సార్ చెప్పాలి. అప్పుడు మాత్రమే అరెస్టుల పరంపర జరగాలి. లేదా డైరెక్ట్ సెల్లింగ్ లో తోలనాడుతూ మాట్లాడటం అనేటువంటిది ఆయన జరగాలంటే గైడ్ లైన్స్ ప్రకారం చేసేటువంటిది కరెక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని ఆయన నోటితో ఆయన చెప్పాలి. ఎందుకంటే ఆయన తోలనాడారు కాబట్టి. లేదు ఆ యొక్క గైడ్ లైన్స్ తీసేయాలి. లేదు ఏదైతే యూనివర్సిటీలు ఏవైతే వాళ్ళ యొక్క సిలబస్ లో ఈ యొక్క 23 పేజీల నిబంధనల ప్రకారం ఇది చట్టబద్ధమైనటువంటిది. వ్యాపారంలో 2 రకాలు ఉంటాయి. చక్కని విద్య, చక్కని సిలబస్ ని వాళ్ళు దాంట్లో పెట్టారు ఎంబీఏలో.
దానికి ఒక ఎగ్జామ్ ఉంది, దానికి ఒక సర్టిఫికేషన్ భారత ప్రభుత్వం ఇస్తుంది. మరి అటువంటి దాన్ని ఆ సిలబస్ నుంచి తీపిచ్చేసే కార్యక్రమం చేస్తే అందరూ కూడా డైరెక్ట్ సెల్లింగ్ గురించి మానేసుకుంటారు. లేదా ఇటువంటి వ్యంగ్యంగా మాట్లాడేటువంటి మాటలు కానివ్వండి, ఇటువంటి తోలనాడేటువంటి మాటలు కానివ్వండి, మాట్లాడే ముందు ఒకసారి వెనక ముందు చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. మీ యొక్క గౌరవం అనేటువంటిది మా దృష్టిలో పెరుగుతుంది. మీకు మా దృష్టిలో అభిమానం ఉంది, ఇప్పటికి అభిమానం ఉంది. మీ గురించి మాట్లాడాలి. మీరు ఎంత సంఘర్షణకు గురవుతూ మాట్లాడుతున్నామంటే అంత సంఘర్షణకు మీ లోపల గురవుతూ మాట్లాడుతూ ఉన్నాం. చట్టబద్ధంగా ఉన్నటువంటి సర్టిఫికెట్లు తీసుకొని, చట్టబద్ధంగా ఉన్నటువంటి లైసెన్సులన్నీ తీసుకొని, చట్టబద్ధంగా ఒక బాడీ లాగా ఏర్పడి, ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కానీ, డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కానీ, ఐడిఎస్ఏ కానీ, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ కానీ బాడీలుగా ఏర్పడి చట్టబద్ధంగా మేము దీని మీద ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ చట్టబద్ధంగా వెళ్ళేటువంటి కంపెనీలకు మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, మీ సపోర్ట్ అక్కర్లేదు మాకు. కానీ ఇలా తోలునాడేటువంటి విధానం మాత్రం ఏమాత్రం మాకు బాగాలేదు, మమ్మల్ని చాలా నష్టపరుస్తుంది. ఎందుకనంటే మీరు మాట్లాడేది సరైంది కాకపోయినా నమ్మేటువంటి సమాజం అక్కడుంది. నిజంగా వాళ్ళని ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఈ యొక్క సోకాల్డ్ వైట్ కాలర్ పర్సన్స్ కానీ, సమాజం కానీ వాళ్ళకి అదే నేర్పించారు. వాళ్ళు అదే ఈజీగా నమ్ముతారు. మేము చేస్తున్నా కూడా మాకు పాజిటివ్ కామెంట్లు వచ్చాయి 10 ఉంటే, నెగిటివ్ కామెంట్లు వచ్చాయి 200 ఉంటాయి. ఎందుకనంటే ఇవాళ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ఎవడు రెడీగా లేడండి. మోసపోవటానికే ఆ డాక్టర్ల దగ్గర ఆ దిక్కుమాలిన మందులు, పనికిరాని మందులు, 96% సైడ్ ఎఫెక్ట్లు ఇచ్చేటువంటి మందులు కాదని ఇప్పుడు నేను చేస్తున్న లైవ్ తర్వాత డాక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఎనాటమీ క్లాస్లో, లేదంటే వాళ్ళ ఫస్ట్ వాళ్ళకి ఒక డ్రగ్ గురించి చెప్పేటప్పుడు ముందు సైడ్ ఎఫెక్ట్లు చెప్తారా, బెనిఫిట్స్ చెప్తారా? చెప్పండి. ముందు ప్రతి డాక్టర్కి ఒక డ్రగ్ ఉందనంటే ఆ డ్రగ్కి 96 సైడ్ ఎఫెక్ట్లు చెప్పిన తర్వాత 4 బెనిఫిట్లు చెప్తారు. సమాజం 4 బెనిఫిట్ల కోసం 96% సైడ్ ఎఫెక్ట్లను ఎదుర్కొంటుంది. అట్లా ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని ఎడ్యుకేషన్ ఇచ్చి, మాకున్నంత పరిధిలో, మేము ఎడ్యుకేట్ అయినటువంటి పరిధిలో ఎడ్యుకేషన్ ఇచ్చి, మేమండి బకరాలు అయినటువంటి వాళ్ళని మనుషులుగా చేస్తున్నాం, మనుషులుగా ట్రీట్ చేస్తున్నాం. రకరకాల దశల్లో వాళ్ళండి బకరాలను చేస్తున్నారు. కన్సల్టేషన్ ఫీజు రూపంలో. పూర్వం అలా లేదండి. చూసిన తర్వాత జబ్బు ఉంటే మందులు తీసుకోండి. ఇవాళ ఖమ్మంలో చాలా మంచి డాక్టర్లు ఉన్నారండి. డాక్టర్ శోభన్ కుమార్ గారు ఉన్నారండి. ఆయన కాకపోతే ఆ ఫీజు తీసుకుని వెళ్ళండి అమ్మా అంటారు. అటువంటి వాళ్ళ డాక్టర్లకు నమస్కారం అండి, పాదాభివందనం. సో ఎవరో 100కో కోటికో ఒకళ్ళు ఉన్నారు. అలాగా అటువంటి వైద్య విధానాన్ని, వైద్య వ్యవస్థని తీసుకొని పూర్తి కమర్షియలైజ్ చేసి వచ్చిన కాడి నుంచి వాడి ఫైనాన్షియల్ స్టేటస్ అనేటువంటిది ఏ ఆర్ఎంపీ ద్వారానో ఎవరి ద్వారానో ఒకరి ద్వారా తీసుకొని వాడికి ఉన్నటువంటి రోగాన్ని బట్టి కాక ఫైనాన్షియల్ స్టేటస్ ద్వారా వాడికి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి వ్యవస్థను మీరు పరోక్షంగా బలపరుస్తూ వాళ్ళకున్నటువంటి రోగాన్ని శరీరం తను బాగు చేసుకుంటుంది అనేటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ఆ యొక్క డైరెక్ట్ సెల్లర్స్ ని మీరు తోలనాడుతూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, చిన్నబుచ్చుతూ మాట్లాడటం అనేటువంటిది ఇది ఎంత మాత్రం సరైనటువంటిది కాదు సార్. దయచేసి మీరు పునరాలోచించండి. మీరు సరైనటువంటి డైరెక్ట్ సెల్లర్స్ ని మీకు ప్రోత్సహించకపోయినా పర్వాలేదు. దయచేసి మీరు మాట్లాడే మాటకు విస్తృతమైనటువంటి పబ్లిసిటీ వస్తుంది కాబట్టి, మీరు మాట్లాడే మాటకు చాలా విలువ ఉంటుంది కాబట్టి, సమాజంలో మిమ్మల్ని సజ్జనార్ సార్ పూజించే వ్యక్తులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. మీరు చేసినటువంటి పనులు చాలా వరకు అలాంటివి. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకొని మంచి డైరెక్ట్ సెల్లింగ్ మీకు ప్రోత్సాహం ఇవ్వవలసిందిగా ప్రాధాయపడుతున్నాం, అర్థిస్తున్నాం. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను ఒక తాటి మీదకి మనం ఉందాం. వ్యక్తిగతమైనటువంటి ఏవేదో ప్రపంచాలు ఉంటాయి, వ్యక్తిగతంగా ఉంటాయి. వ్యవస్థ పరంగా వచ్చినప్పుడు, ఇండస్ట్రీ పరంగా వచ్చినప్పుడు వీఆర్ వన్. మనందరం ఒకటే తాటిపైన మనం ముందుకెళ్దాం. డైరెక్ట్ సెల్లర్స్ గా మనం సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి అసలు లేనే లేదు. మనం గర్వంగా ముందుకెళ్దాం. మన యొక్క ఇండస్ట్రీని
గర్వంగా మనం ముందుకు తీసుకెళ్దాం, వ్యాప్తి చెందేలాగా మనం కష్టపడదాం. జై డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో నా నెంబర్ 9603868283 అండి. సంఘీభావాన్ని తెలియజేసేటువంటి వాళ్ళు, ఒక తాటిపైకి వద్దాం అనుకునేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా నా నెంబర్ సంప్రదించండి. నాకు మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి. మనం ముందుకెళ్దాం, దీని మీద మనం ఇంకా ముందుకెళ్దాం. రెగ్యులర్గా మనకున్నటువంటి నిబంధనలు ఏంటి, మనకున్నటువంటి చట్టపరంగా మన హక్కులు ఏంటి అనేటువంటిది రెగ్యులర్గా చెప్పుకుంటూ వెళ్దాం. వారానికి ఒక్కసారైనా సరే మనం చెప్పుకుంటూ వెళ్దాం. మనకున్నటువంటి గైడ్ లైన్స్ కానివ్వండి, చట్టం మనకి ఇచ్చినటువంటి హక్కులు కానివ్వండి, చట్టం మనకు ఏ పరిమితులకు లోబడి పనిచేయమందో ఆ పరిమితులు లోబడి మనం పనిచేద్దాం. సో కాబట్టి పార్లమెంటే మనకు 23 పేజీల యొక్క గైడ్లైన్స్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని పార్లమెంటు ఇచ్చినటువంటి హక్కుల్ని ఉపయోగించుకుంటూ మనం ముందుకెళ్దాం. జై హింద్, జై డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. నమస్తే.